నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా. దేవునికి మహిమ. నమస్కారం అండి. మనము తెలుగు వాడుక భాషలో బైబిల్ని చదువుకుంటున్నాం కదా. ఈరోజు సంఖ్యాకాండ 24వ అధ్యాయానికి వచ్చామండి. ఇది ఆడియో బైబిల్ అని అందరికీ తెలుసు. నాతో ఎవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ, తెలియని వారికి మరి ఒకసారి, ఇది ఆడియో బైబిల్ అండి. బేసికల్గా ఇది ఎందుకు నేను ఇలా డిజిటైజ్ చేస్తున్నానంటే, ఎవరైతే తెలుగు చదవడం రాకుండా మాట్లాడితే అర్థమయ్యేవారు ఉంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుందని. అలాగే కొంతమంది చదవాలి, బైబిల్ పూర్తి చేయాలి అని అనుకుంటాము, కానీ చేయలేకపోతాము. అలాంటి వాళ్ళు ఈజీగా ఇది వింటా దేవుని మననం చేసుకోవచ్చని. అలాగే కొంతమంది చదువుకుందాం అనుకుంటారు, పాపం కళ్ళద్దాలు పెట్టుకుంటే కానీ, రీడింగ్ స్పెట్స్ ఉంటే కానీ చదవలేకపోయిన వారు ఉంటారు. వారి కోసం కూడా ఇది యూజ్ అవుతుందని. ప్లస్ నాకు వాడుక భాషలో అనువదించిన బైబిల్ దొరికింది. అంటే మాట్లాడే భాషలో తెలుగు ఎలా మాట్లాడతామో, రాసే భాష కాకుండా మాట్లాడే భాషలో బైబిల్ దొరికింది. అందుకు నేను ఇది డిజిటైజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు సంఖ్యాకాండ 24వ అధ్యాయానికి వచ్చామండి. చదువుతున్నాను. ఇజ్రాయెల్ ప్రజలను దీవించడం. ఇంకోటి 24వ అధ్యాయంలో టూకీగా ఎన్ని వచనాలు ఉన్నాయంటేనండి, 25 వచనాలు కనిపిస్తున్నాయండి నాకు. ఈ 25 వచనాలు దేని గురించి మాట్లాడుతున్నాయి అని అంటేనంట, 24వ అధ్యాయం బిలాము సందేశాల గురించి మాట్లాడుతున్నాయంట. చూద్దామండి. ఇజ్రాయెల్ ప్రజలను దీవించడమే యెహోవాకు ఇష్టమని బిలాం తెలుసుకున్నాడు గనక మునుపటిలాగా అతడు శకునాలను చూడటానికి ఎక్కడికి వెళ్లకుండా ఆ ఎడారి వైపు తిరిగాడు. అక్కడ క్రమంగా వరుసగా దిగి ఉన్న ఇజ్రాయెల్ ప్రజల గోత్రాలను బిలాం చూశాడు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని ఆవరించాడు. అతడు కావ్య రూపంలో ఇలా పలికాడు: బేయరు కుమారుడు బిలాంకు వచ్చిన దేవోక్తి, కళ్ళు తెరిచిన వాడి దేవోక్తి, దేవుని పలుకులు విన్నవాడి దేవోక్తి, పరవశుడై కనువిప్పు కలిగిన వాడై అమిత శక్తి గల దేవుని దర్శనం పొందినవాడి దేవోక్తి ఇదే. యాకోబు జనమా, నీ గుడారాలు, ఇజ్రాయెల్ ప్రజ, నీ నివాస స్థలాలు ఎంత చక్కనివి అని, అవి వ్యాపించి ఉన్న ప్రవాహాలు గల మైదానాలు లాంటివి, నది ఒడ్డున ఉన్న తోటల లాంటివి, యెహోవా నాటిన అగరు చెట్లు లాంటివి, నీళ్ల దగ్గర ఉన్న దేవదారు వృక్షాల లాంటివి. ఆ ప్రజల బొక్కెనల అంచుల పైనుంచి నీళ్లు పారి పొర్లుతున్నాయి. వారి సంతానం అనేక జలాల దగ్గర కాపురముంటారు. వారి రాజైన ఆగగు కంటే మించినవాడు అవుతాడు. వారి రాజ్యం ఘనంగా ఉంటుంది. దేవుడు ఈజిప్టు నుంచి వారిని తీసుకొని వచ్చాడు. గురుపోతి బలం వంటి బలం ఆయన వారికిచ్చాడు. వారు తమ శత్రువులైన జనాలను మింగి వేస్తారు. వాళ్ళ ఎముకలను విరగ్గొట్టి వేస్తారు. వారి బాణాలు వాళ్ళకి గుచ్చుకుంటాయి. ముందుకు వంగి పడుకున్న సింహంలాగా, ఆడసింహంలాగా వారు పడుకుంటారు. వారిని లేపడానికి ఎవరు తెగిస్తారు? మిమ్మల్ని దీవించేవాడు దీవెన పొందుతాడు, మిమ్మల్ని శపించేవాడు శాపానికి గురి అవుతాడు. అప్పుడు బాలాకు బిలాం మీద కోపంతో మండిపడి చేతులు చరుచుకొని బిలాంతో ఇలా అన్నాడు: నా శత్రువుల్ని శపించడానికి మిమ్మల్ని పిలిస్తే మీరు ఈ 3 సార్లు వారిని గొప్పగా దీవించారు. ఇప్పుడు మీ స్థలానికి పారిపోండి. మిమ్మల్ని అధికంగా ఘనపరచాలనుకున్నాను గాని మీరు ఘనత పొందకుండానే యెహోవా చేశాడు అన్నాడు. అందుకు బిలాం బాలాకుతో అన్నాడు: బాలాకు తన భవనాన్ని వెండి బంగారంతో నింపి నాకిచ్చిన యెహోవా ఆజ్ఞను నేను మీరను. దానికంటే మంచిది గాని చెడ్డది గాని చెయ్యను. యెహోవా చెప్పే మాటలే నేను చెప్తాను అని మీరు నా దగ్గరకు పంపించిన వార్తాహరులతో చెప్పాను కదా. ఇప్పుడు నా ప్రజల దగ్గరికి నేను వెళ్తున్నాను. అయితే చివరి రోజుల్లో నీ ప్రజలకు ఏం చేస్తారో అది నీకు తెలియజేస్తాను, విను. అప్పుడు అతడు కావ్య రూపంలో ఇలా పలికాడు: బేయరు కుమారుడు బిలాం దేవోక్తి, కనువిప్పి కలిగిన వాడి దేవోక్తి, దేవుని
పలుకులు విన్నవాడి దేవోక్తి. సర్వాతీతుడైన దేవుని గురించి జ్ఞానం గలవాడి దేవోక్తి. పరవశుడై కనువిప్పి కలిగిన వాడై అమిత శక్తిగల దేవుని దర్శనం పొందినవాడి దేవోక్తి ఇదే. నక్షత్రం యాకోబు జనంలో ఉదయిస్తుంది, రాజదండం ఇజ్రాయేల్ ప్రజలలో లేస్తుంది. ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూస్తున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. ఆయన మోయేబు ప్రాంతాలను మొత్తుతాడు, అల్లరి మూకనంతటినీ నాశనం చేస్తాడు. ఆయనకు విరోధంగా ఉన్న సేయీరు, ఏదోం దేశంను ఆయనకు స్వాధీనం అవుతాయి. ఇజ్రాయెల్ ప్రజల పరాక్రమాన్ని కనపరుస్తారు. యాకోబు జనంలో పరిపాలకుడు జన్మిస్తాడు. ఇక్కడ పట్టణాల నుంచి పారిపోయిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు. బిలాం అమాలేకు జాతి వాళ్ళ ప్రదేశం వైపు చూచి ఇలా కావ్యాన్ని పలికాడు. జాతులలో అమాలేకు మొదటిది, వాళ్ళ అంతం సర్వనాశనం. అతడు కేను వాళ్ళ ప్రదేశం వైపు చూచి తన కావ్యం ఇలా పలికాడు. నీ నివాస స్థలం దృఢమైనది, నీ గూడు నిటారు రాతి కొండ మీద కట్టి ఉంది. అయినా కేను వాళ్ళు నాశనం అవుతారు. అష్షూరు వాళ్ళు వాళ్ళని చెరపట్టే వరకు ఎంతకాలం ఉంటుంది? అతడు గొప్ప కావ్య రూపంలో ఇంకా ఇలా అన్నాడు. అయ్యో, దేవుడు ఇలా చేసేటప్పుడు ఎవరు బ్రతకగలరు? కిత్తీం దేశ తీరం నుంచి ఓడలు వస్తాయి. వాటి వల్ల అష్షూరు వాళ్లకు, ఎబేరు వాళ్లకు బాధ కలుగుతుంది. వారు నాశనం అవుతారు. అప్పుడు బిలాం లేచి స్వస్థానానికి తిరిగి వెళ్ళాడు. బాలాకు కూడా తన దారిన వెళ్ళిపోయాడు. ఇది 24వ అధ్యాయం సారాంశం అండి. ఇప్పుడు నేటి రోజులు చూస్తుంటే బిలాం ద్వారా ఏదైతే ప్రవచింపబడిందో అదంతా జరుగుతున్నట్టే అనిపిస్తుంది కదండి. ఇజ్రాయేలీలు ఎంత పవర్ ఉన్నారో, ఆ పక్కన ఏదోమని ఇరాన్ కానీ ఇరాక్ అవన్నీ ఎలా ఉన్నాయి అన్నవి మనం చూస్తూ ఉన్నాము. దేవుడు తన కవనెంట్ని, అంటే తన ప్రామిస్ని, తన ఒట్టుని, అబ్రహాం పైన పెట్టిన ఒట్టుని ఎంతగా కాపాడి ఇంతవరకు దేవుడు ఇజ్రాయేలీలకు కాపాడుతూ ఉన్నాడు అన్నది మనం చూస్తూ ఉన్నాం కదండి. ఇక్కడ ఇంకా ఆలోచిస్తుంటే నాకు ఇన్స్పిరేషన్గా ఏమనిపిస్తుందంటే, బాలాకు పెద్ద రాజు బిలాంని పిలిచాడు, బిలాంని సన్మానించాలనుకున్నాడు. ఎంత స్ట్రెస్ పెట్టాడో, బహుశా అన్నీ చూపించుంటాడు. ఇదిగో నువ్వు నాకు ఇలా చేస్తే ఇవన్నీ నేను ఇస్తా అని ఎన్ని పెట్టి అందరూ అతన్ని ఎంతో రెస్పెక్ట్గా చూసినా, అమ్మో ఇప్పుడు నేను వీళ్ళకి ఫర్గా చెప్పకపోతే నన్ను ఇవన్నీ పోతాయేమో అన్న ఆలోచన కూడా బిలాంకి లేదు. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. ఇజ్రాయెల్ని దీవించువారు దీవించబడతారు, శపించువారు శపింపబడతారని చెప్పడం కానీ, అలాగే ఎదోము వారి గురించి కానీ, అమాలేకీల గురించి కానీ, అష్షూరు వాళ్ళ గురించి కానీ బిలాము చెప్తా ఉన్నప్పుడు బాలాకు కామ్గా ఊరుకున్నాడని నేను అనుకోను. కానీ ఎంత ఎగెయిన్స్ట్గా, ఎంత నెగిటివ్ మిగతా వారి చుట్టూ ఏం చేస్తారో బిలాంకి తెలిసిన దేవుడు ఏం చెప్పాడో అది చెప్తా దేవుని వైపే తిరిగి ఉన్నాడు. అందుకే దేవుడు అతనికి ప్రవచన వరాన్ని ఇచ్చి ఉండొచ్చు బహుశా. కాబట్టి మనము మన దినచర్యలలో ఎన్నో విషయాల్లో లొంగిపోకుండా దేవుడు ఏం చెప్పాడో అదే చేయగలిగే శక్తిని మనకి బిలాం లాగా మనం కూడా దేవుని ఏం చెప్పారో, దేవుడు ఏం చేయమన్నారో అది మాత్రమే మనం చేయగలిగే శక్తిని, బలాన్ని దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. 25వ అధ్యాయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చదువుకుందామండి. దేవునికే మహిమ.